ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీ నెయ్యి కేసులో సిట్ అధికారులు మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిని విచారించబోతున్నారు. హైదరాబాద్ చేరుకున్న సిట్ బృందం జూబ్లీహిల్స్ లోని వైవి సుబ్బారెడ్డి ఇంటికి చేరుకున్నారు. కల్తీ నెయ్యి కేసులో సుబ్బారెడ్డి పాత్రపై విచారించి వాంగ్మూలం రికార్డు చేయనున్నారు. ఈ కేసులో ఇదివరకు వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్న అప్పన్నలతో పాటు టీటీడీ మాజీ ఈవో పలువురు అధికారులను విచారించారు. తాజాగా వైవి సుబ్బారెడ్డికి నోటీసులు అందించి విచారణకు అందుబాటులో ఉండమని సూచించారు. ఇదివరకు విచారించిన నివేదికలు వాంగ్మూలాలను సుబ్బారెడ్డి ఎదుట ఉంచి విచారించబోతున్నారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్. థ్యాంక్ యూ వైశాలి. ఈ రోజు సిట్ బృందం అయితే హైదరాబాద్ కి అయితే వెళ్ళింది. హైదరాబాద్ వెళ్లి మాజీ చైర్మన్ గా ఉన్నటువంటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిని కూడా విచారిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. దీనిపైన ఇంతకు ముందుగానే వైవి సుబ్బారెడ్డి యొక్క పర్సనల్ సెక్రటరీగా ఉన్నటువంటి పిఏని చిన్నప్పన్నను కూడా అదుపులోకి తీసుకొని వారి దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్ కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ కి అయితే పంపించారు. దాంట్లో ఉన్నటువంటి వివరాలతో పాటుగానే ఇప్పుడు ఈ రోజు వైవి సుబ్బారెడ్డిని కూడా విచారణ జరుపుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇంతకు ముందుగా 15వ తేదీ తిరుపతికి వచ్చి సిట్ కార్యాలయంలో విచారణకి హాజరు కావాలనేసి అయితే పంపించిన తర్వాత తను తిరుపతికి రాలేననేసి మెయిల్ ద్వారా వాళ్ళకి రిప్లై పంపిస్తే మళ్ళీ వాళ్ళ యొక్క నివాసంకి హైదరాబాద్ కూడా వెళ్తున్నట్టుగా కూడా సిట్ బృందం అయితే తెలిపింది. దీనిపైన ఒక కల్తీ నెయ్యికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పటికే పలు డైరెక్టర్లు కూడా అంటే డైరీలకు సంబంధించినటువంటి డైరెక్టర్లు కానీ వాళ్ళంతా కూడా అరెస్ట్ అయినటువంటి పరిస్థితుల్లో వారి నుంచి కీలకమైనటువంటి సమాచారం కూడా తీసుకున్నారు. ఆ సమాచారంతోనే దీంట్లో అప్పన్న హస్తం కూడా ఉందనేసి అయితే మాత్రం వైవి సుబ్బారెడ్డి యొక్క పిఏ చిన్న అప్పన్నను కూడా అదుపులోకి తీసుకొని వారి యొక్క ఫోన్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా చూస్తున్నారు. అలాగే బ్యాంకింగ్ కి సంబంధించినటువంటి వ్యవహారాలన్నిటి మీద కూడా ఈడీకి అయితే రిపోర్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉందనేసి వాళ్ళకి లేఖ కూడా రాసినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. అలాగే గతంలో చూసుకుంటే వైసీపీ ప్రభుత్వంలో వైవి సుబ్బారెడ్డి చైర్మన్ గా పనిచేసినప్పటి నుంచి తన యొక్క బ్యాంకు ఖాతాలు అలాగే వాళ్ళ యొక్క సతీమణికి సంబంధించినటువంటి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా తీసుకొని వారి యొక్క వివరాలన్నీ కూడా ఒక సీల్డ్ కవర్ లో ఇవ్వాలనేసి అయితే మాత్రం సిట్ అధికారులు అయితే చూస్తున్నారు. దీనిపైనే ఈ రోజు హైదరాబాద్ కి వెళ్ళినటువంటి సిట్ బృందం అయితే మాత్రం వైవి సుబ్బారెడ్డిని అయితే విచారణ అయితే జరుపుతా అన్నారు. ఆ యొక్క విచారణలో టీటీడీకి సంబంధించినటువంటి యొక్క కల్తీ నెయ్యికి కానీ వారి యొక్క టెండర్లకు సంబంధించి అలాగే వాళ్ళు అపాయింట్ చేసినటువంటి అప్పుడు గవర్నమెంట్ లో ఎవరెవరు తీసుకున్నారో ఆ కాంట్రాక్టర్లు మార్కెటింగ్ సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఇప్పటికే వివరాలన్నీ సేకరించారు. ఇక ప్రధానమైనటువంటి కొంతమందిని అరెస్ట్ చేశారు. మరి కొంతమందిని అయితే మాత్రం విచారణ అయితే కొనసాగుతున్నారు. దీనిలోనే భాగంగానే మొన్న మాజీ అడిషనల్ ఈవోగా ఉన్నటువంటి ధర్మారెడ్డిని కూడా 2 రోజులు తిరుపతి సిట్ కార్యాలయంలో అయితే మాత్రం వారిని కూడా విచారణ అయితే జరిపించారు. దాని తర్వాత ఈ రోజు వైవి సుబ్బారెడ్డిని అయితే మాత్రం తాజాగా కూడా విచారణ అయితే కూడా సాగిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక వైవి సుబ్బారెడ్డి నుంచి ఎటువంటి వివరాలు సేకరిస్తున్నారు, దానిపైన ఎలాంటి స్పందన ఉంటుందన్న దానిపైన అయితే మాత్రం ఇప్పటికే కొద్దిగా ఉత్కంఠమైనటువంటి వాతావరణం కూడా నెలకొంది. వైవి సుబ్బారెడ్డి హయాంలో జరిగినటువంటి కల్తీ నెయ్యి వ్యవహారం పైన అయితే మాత్రం తను ఇచ్చేటువంటి నివేదిక ఎలా ఉండబోతుందన్న దానిపైన కూడా సిట్ బృందం అయితే దాన్ని అఫీషియల్ గా కూడా తెలిపేటువంటి పరిస్థితి అయితే ఉంది వైశాలి. ఓకే, థ్యాంక్ యూ నరేష్. ఏం గమనించారు ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.